హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఎందుకంటే మనం ఈ రాగి పిండిలో బియ్యం అనేది ఎక్కడ వాడకుండా ఒకే రకం బ్యాటర్ తోటి ఇడ్లీ, అలాగే దోశ, గుంట పొంగనాలను వేసుకోవచ్చు. చేసిన ప్రతి రెసిపీ కూడా చాలా సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం. మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ బ్యాటర్ రెసిపీ అనేది నేను రాగి ఇడ్లీ చేసిన వీడియోలో చూపించానండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఈ పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదండి. ఒకసారి చెప్తాను వినండి. 2 కప్పుల రాగులకు 1 కప్పు మినపప్పును వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. తెల్లారి మార్నింగ్కి ఈ రాగులు, మినపప్పు అనేవి చక్కగా నానిపోతాయి. అప్పుడు ఫస్ట్ మినపప్పుని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రాగుల్ని కూడా వేసి కొద్దిగా వాటర్ని వేసి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మినపప్పుని, రాగుల్ని కలుపుకుంటే సరిపోతుంది. ఈ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఈ బ్యాటర్ తోటి దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. ఆ బ్యాటర్లోని కొద్దిగా వాటర్ని వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దోశని వేసుకుంటున్నాను. ఈ దోశ వేయడం కంప్లీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకొని 2 సైడ్లో కూడా బాగా కాల్చుకోవచ్చు, లేదంటే 1 సైడే బాగా రోస్ట్ చేసుకున్న సరిపోతుందండి. ఇలా దోశ బాగా కాలిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశ రెడీ. నెక్స్ట్ ఇదే బ్యాటర్ తోటి గుంట పొంగనాలు ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ఇందులోని బ్యాటర్ని కొద్దిగంత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తీసుకున్న ఈ బ్యాటర్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యారెట్ని కూడా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగంత కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. అంతే, పిండి గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గుంట పొంగనాల కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. తర్వాత స్టవ్ మీద గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ఇలా టిష్యూతో కానీ లేదంటే క్లాత్తో కానీ ఆనియన్తో కానీ ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ప్యాన్లోకి బ్యాటర్ని సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బ్యాటర్ని వేసేటప్పుడు నిండుగా కాకుండా కొద్దిగా ఖాళీ ఉంచి వేసుకోండి. దీనివల్ల బ్యాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా బ్యాటర్ అంతా వేసుకోవడం అయిపోయిన తర్వాత ప్యాన్ పై మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి. ఆ తర్వాత 2 నిమిషాలకి మూత ఓపెన్ చేసి చూడండి. కింది వైపు అనేది బాగా కాలిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు వేరొక సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే రాగి గుంట పొంగనాలు రెడీ. నేను చూపించిన ప్రతి ఒక్క రెసిపీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినేంత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఈ రెసిపీస్ అన్నీ కూడా. నేను రాగి ఇడ్లీ రెసిపీ ఇక్కడ చూపించలేదండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదే బ్యాటర్తో రాగి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా ఉంటుంది అందులో. కావాలంటే వెళ్ళి చూడండి. మరి మీకు గనక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.